52వ అధ్యాయము యెషయా గ్రంథం 52వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. చక్కగా స్పష్టంగా చదవండమ్మా. తులుపుకొని యెరూషలేమా లేచి కూర్చుండుము, చెరపట్టబడిన సియోను కుమారి నీ మెడకట్లు విప్పి వేసుకొనుము. చాలు మరొకరు చదవండి అదే మాట. ధూళి దులుపుకొనుము యెరూషలేమా. ఈ మాట అందరూ అండర్లైన్ చేసుకోండి. యెరూషలేమా లేచి కూర్చునుము, చెరపట్టబడిన సియోను కుమారి మెడకట్లు విప్పివేసు కొనుము. తలలు పైకి ఎత్తండి, అందరూ నా వైపు చూడండి. ఈరోజు ప్రత్యేకంగా ఒక శ్రేష్టమైనటువంటి వాక్య భాగాన్ని మనందరం చదువుకుంటూ ఉన్నాం. ఈ శ్రేష్టమైనటువంటి వాక్య భాగంలో గమనించదగ్గ మాట ఏమిటంటే, ప్రవక్తలలో పెద్ద ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మాట ఈ పూట మీకు జ్ఞాపకం చేసి నేను వెళ్ళాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు లేదా ఒక క్రైస్తవ జనాంగముతో లేదా ఒక క్రైస్తవ సంఘముతో ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, ధూళి దులుపుకొనుము, లేచి కూర్చొనుము. దేవునికి స్తోత్రం చెబుదాం. ఏంటంట? లేచి కూర్చొనుము అని ఒక చక్కటి మాట ప్రభు ఇశ్రాయేలు జనాంగముతో తన ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. లేచి కూర్చొనుము. ఎలా కూర్చోవాలి? ధూళి దులుపుకొని నీ మెడకట్లు విప్పుకొని లేచి నీవు కూర్చొనుము అని ఓ ప్రత్యేకమైనటువంటి మాట ద్వారా ప్రభు ఆనాడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక ప్రత్యేకంగా మనం ధ్యానం చేసుకోవాల్సింది, మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏమిటంటే, లేచి కూర్చొనుము అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. వాస్తవానికి లేచి కూర్చొనుట అంటే ఇందాకడ చక్కగా ఆరాధన పాటకు మీరు అందరూ లేచారు. లేచి మరలా ఏమయ్యారంటే ఇప్పుడు అందరూ కూడా కూర్చున్నారు. నేను చెప్పబోయేటువంటి మాట ఈ లేవటం ఈ కూర్చోవటం కాదు, కానీ ఆధ్యాత్మిక కోణములో కొన్ని దులిపి వేసుకోవలసినటువంటి వాటిని దులిపివేసి కొన్ని తెంపుకోవలసినటువంటి కట్లను తెంపుకొనంట ప్రభు కొరకు లేచి మనం ఏం చేయాలంటే ఒక స్థిరమైనటువంటి స్థానములో మనము కూర్చోవాలి. కూర్చొనుట అనగా అర్థం ఏమిటంటే మన స్వభావాన్ని సూచిస్తూ ఉంటుంది. ఏం సూచిస్తుందంట? మన స్వభావాన్ని సూచిస్తూ ఉంటుంది. కూర్చొనుట అనేది మన స్వభావాన్ని సూచిస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఒక మంచి నమ్మకమైనటువంటి భక్తుడు బాప్తిసం పొంది రక్షణ పొంది మారు మనసు పొంది ఒక తాటి చెట్టు కిందకి వెళ్ళి కూర్చుని పైన తాటికొల్లు తీస్తూ ఉన్నారు అనుకోండి. ఆ కూర్చున్న వ్యక్తిని ఏమంటారు అందరూ? ఎంత బాప్తిసం పొందినా, ఎంత మారు మనసు పొందినా, ఎంత భక్తుడైనా, ఎంత తెల్లటి వస్త్రాలు ధరించినా, ఎంత బాగా మందిరానికి వచ్చి పాటలు పాడుతూ ఉన్నా ఖచ్చితంగా ఏమంటారంటే, ఒరే వీడు తాగటానికి అక్కడ ఆ కూర్చున్న స్థితి చూపిస్తూ ఉంటుంది. మీరు ఎంత భక్తులైనా ఒక 500 రూపాయలు చిల్లర కావాలని చెప్పి ఏ వైన్ షాప్ దగ్గర చిల్లర మార్చుకుని వస్తూ ఉన్నారు. ఈలోగా మీ గ్రామంలో వాళ్ళు, మీ సేవకులు ఎవరన్నా మిమ్మల్ని చూశారు అనుకోండి, ఏమంటారు ఖచ్చితంగా అంటే మీరున్న ఆ స్థలం ఏం చూపిస్తుందంటే మీ స్థితి ఏంటో చూపిస్తూ ఉంటారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చోకూడదు, ఏంటంట ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చోకూడదు అనేటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా వ్రాయించాడు. మనం ఎక్కడ కూర్చోవాలి, మనం ఎక్కడ కూర్చోకూడదు, కూర్చోవద్దు అన్న స్థలాలలో కూర్చుంటే వచ్చే నష్టం ఏమిటి, వచ్చే శాపం ఏమిటి, వచ్చే చీకటి, ఆవరించే చీకటి ఏమిటి? లేదు, దేవుడు కూర్చోమన్న స్థలంలో కూర్చుంటే మనం ఎంతగా ఆశీర్వదించబడతామో పరిశుద్ధాత్మ దేవుడు ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా మనం ఎక్కడ కూర్చోవాలి,
ఎక్కడ కూర్చోకూడదో దేవుడు స్పష్టంగా వ్రాయించాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. దేవుడు స్పష్టంగా వ్రాయించాడు. వాస్తవానికి పరిశుద్ధ గ్రంథంలో టూకీగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. మొట్టమొదటిగా చదవనవసరం లేదు, కానీ 1వ కీర్తన 1వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఎక్కడ కూర్చోవద్దు అంటున్నాడంటే, అపహాస్యకులు ఎక్కడ కూర్చోకూడదంటే, మనం అపహాస్యకులు కూర్చుండే చోటున మనము, నేను నమ్మే మాట ఏమిటంటే, మీరందరూ కూడా ఆ స్థలాల్లో లేకుండా, ఆ పరిసర ప్రాంతాల్లో లేకుండా ఈరోజు మీరందరూ ఎక్కడ కూర్చున్నారంటే దైవ సన్నిధిలో. మీరు చిరకాలము ఇలా దేవునిలో ఎదగాలన్నదే దేవుని యొక్క ఏకైక ఉద్దేశమై ఉంది. ఆ 1వ కీర్తన 1వ వచనంలో రాయబడుతున్న మాటను మనం గమనిస్తే, మీరు ఎక్కడ కూర్చోకూడదు? ఇదిగో లోకములో అపహాస్యకులు చాలామంది ఉన్నారు, హేళన చేసేవారు చాలామంది ఉన్నారు, ఇదిగో గోల చేసేవారు చాలామంది ఉన్నారు, ఇంకా చెప్పాలి ఏంటంటే విక్రింతల పాలు చేసేవారు చాలామంది ఉన్నారు. ఒక క్రైస్తవులంగా, ఒక దేవుని పిల్లలంగా, దేవుని బిడ్డలంగా మనం ఎక్కడ కూర్చోకూడదంటే అపహాస్యకులున్న చోట మనము కూర్చోకూడదు. అంత మాత్రమేగా లూకాసు వార్త 1:79 మనం గమనిస్తానంట, చదవటానికి కాదు కానీ నేను రిఫరెన్స్ కోసం చెబుతూ ఉన్నాను. లూకాసు వార్త 1:79 ఏముందంటే, అక్కడ కొంతమంది ఎక్కడ కూర్చున్నారంటే మరణంలో కూర్చున్నారు, మరణ ఛాయల్లో వారు కూర్చున్నారు. మరి కొంతమంది ఎక్కడ కూర్చున్నారంటే చీకట్లో కూర్చున్నారంట. ఎక్కడ కూర్చున్నారు వాళ్ళు? కొంతమంది ఏమో అపహాస్యకులు ఉండే స్థలంలో కూర్చుంటున్నారు, మరి కొంతమంది ఎక్కడ కూర్చుంటున్నారంటే మరణ ఛాయల్లోనూ చీకటిలో కూర్చుంటున్నారు. ఇది ఏ స్థితి చూపిస్తుంది? వారికి ఏ దిక్కు చూసినా కానీ మరణమే, వారి ముందంతా అంధకారమే, వారి ముందంతా కటిక చీకటే. ఒక నిరాశను ఇది చూపిస్తూ ఉంది, ఒక నిస్పృహను ఇది సూచిస్తూ ఉంది. అంటే ఎక్కడ కూర్చోకూడదు? మన దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు, ఆశ్చర్యకరుడు అయిన, ఆలోచన కర్త అయిన ఇటువంటి దేవుడు మనకుండగా నిరాశలో కూర్చోవడానికి దేవుడు మనలను పిలవలేదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. కానీ లోకంలో చాలామంది అంట ఎక్కడ కూర్చున్నారంటే మరణపు అంచుల్లో కొంతమంది కూర్చున్నారు. ఇంకా ఎక్కడ కూర్చున్నారంటే నిరాశలో, నిస్పృహలో, వేదనతో, బాధనతో ఎక్కడ కూర్చున్నారంటే వారు చీకటిలో కూర్చున్నారు. కానీ మనమంట అపహాస్యకులున్న చోటికి వెళ్ళకూడదు, నిరాశపడే చీకటి అనుభవాల్లోనికి కూర్చోకూడదు. ఇంకా అట్లా చెప్పుకుంటూ పోతే ఆదికాండం 19వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, లోతు ఎక్కడ కూర్చున్నాడంటే సొదొమ గొమొర్రా దగ్గర కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడంట? దాని గవిని యొద్ద కూర్చుని ఉన్నాడు. సొదొమ గొమొర్రా అనగానే మనకి ఏం జ్ఞాపకం వస్తుందంటే దేవుడు అసహించుకున్న స్థలం, దేవుని కంటికి అది ద్రోహం చేసినటువంటి పట్టణం, పాపాత్ములు నివసించే పట్టణం, దేవుని ఉగ్రత దాని మీదకి రప్పించడానికి దేవుడు పూనుకున్న పట్టణం. అంటే ఈ పట్టణం ఏమి సూచిస్తుందంటే పాపాన్ని సూచిస్తూ ఉంది, అసహ్యతను సూచిస్తూ ఉంది, పాప సంబంధమైన కార్యకలాపాలను సూచిస్తూ ఉంది. కానీ లోతెల్లంటే ఎక్కడ కూర్చున్నాడంటే పాపమున్న చోట, ద్రోహమున్న చోట, అసహ్యత ఉన్న చోట, వ్యభిచారం ఉన్న చోట, ఇదిగో అక్కడికి వెళ్ళి కూర్చునేసరికంట దేవుడు లోతు దగ్గరికి తన దూతలను పంపిస్తూ ఉన్నాడు. బలవంతంగా ఆ పట్టణములో నుండి, అనగా ఆ పాపములో నుండి, ఆ భయంకరమైన ఆ శాపము చీకటిలో నుండి అంట బయటకు తీసుకుని రావడానికి లోతు దగ్గరకు దేవుడు దేవదూతలను పంపించాడు. ఎందుకు? లోతు, నీ మీద ఒక ప్రణాళిక ఉంది, నీ మీద నాకు ఒక సంకల్పం ఉంది, నీ మీద నాకు ఒక ఉద్దేశం ఉంది. ఇదిగో పాపములో కూర్చోవడానికి మాత్రం నేను నిన్ను ఏర్పాటు చేసుకోవాలా అని చెప్పి కూర్చున్న వాడిని దేవుడు ఏం చేశాడంటే పాపములో నుండి లేపి ఉన్నత స్థానములో లోతును దేవుడు కూర్చోబెట్టాడు. గట్టిగా దేవుడికి స్తోత్రం చెబుదా. మీకు అర్థమవుతుంది కదా?
ఎక్కడెక్కడ కూర్చోకూడదు? అపహాసికులు ఉన్న చోట, నిరాశ నిస్పృహలు ఉన్న చోట, మరణ ఛాయల్లో మనము, మన దేవుడు జీవం కలిగిన దేవుడు. ఇంకెక్కడ కూర్చోకూడదు అని అంటే పాపం ఉన్న స్థలాలలో మనము కూర్చోకూడదు. ఎక్కడ కూర్చోకూడదంట? పాపం ఉన్న స్థలాలలో మనము కూర్చోకూడదు. ఇంక ఇట్లా చెప్పుకుంటూ పోతే యోబు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం, యోబు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం మీకు అర్థం కావటం కోసం చెబుతున్నాను. యోబు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనంలో ఏమనుందంటే, యోబు, భక్తుడైనటువంటి యోబు ఎక్కడ కూర్చున్నాడంటే బూడిదలో కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడంట? గట్టిగా చెప్పాలి. ఎక్కడ కూర్చున్నారు? మనందరికీ తెలిసినటువంటి చరిత్రే యోబుని గురించి, మనందరికీ తెలిసినటువంటి చరిత్ర ఇది. సాతానుకి దేవునికి పెట్టబడినటువంటి ఆ పందెములో సాతానుడు దేవునితో సవాల్ చేస్తూ ఉన్నాడు. ఇదిగో భూమి మీద యోబు భక్తుని గురించి నువ్వు ఆలోచించావంటే ఆలోచించాను, అతను నా భక్తుడే అన్నాడు దేవుడు. నువ్వు ఒక్కసారి ఆయన గనక కంచి తీసేస్తే, కాపుదల తీసేస్తే, ఆయనను వదిలిపెట్టేస్తే అతన్ని నావాడుగా మార్చుకుంటానంటే దేవుడు అన్నాడు కదా. అది అన్నటికీ కుదరనగాక ఇలాంటి ఒప్పందములో, ఇలాంటి పందెములో సాతానుడు వచ్చి యోబుకున్న స్థితిని ఏం చేశాడంటే, పశువులు చనిపోయినాయి, మనుషులు చనిపోయారు, పిల్లలు చనిపోయారు, ఇల్లు నిట్ట నిలువున కూలిపోయింది, పంటలన్నీ పోయినాయి, సమస్తాన్ని కోల్పోయాడు. ఇక సమస్తాన్ని కోల్పోయి చాలామంది అంటారు కదా, ఏం సంపాదించామంటే ఇదిగో వ్యాపారం చేసావుగా, ఉద్యోగం చేసావుగా, వ్యవసాయం చేసావుగా, ఏం సంపాదించామంటే ఏం సంపాదించాము? బూడిద అంటారా? అంటారా? ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు? ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు? అన్నిటినీ కోల్పోయాడు. కోల్పోయినటువంటి అనుభవములు, కోల్పోయినటువంటి ఆ స్థితిలో బూడిదలో కూర్చున్నాడు. కానీ దేవుడు వదిలిపెట్టేశాడా? లేచి ఆ బూడిదను దులుపుకొని 42వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది కదా, మునపటి కంటే 2 అంతలుగా యోబును దేవుడు ఆశీర్వదించాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. చివరిగా మరొక మాట చెబుతాం చూడండి. మార్కు సువార్త 14:54లో మనం గమనిస్తేనంట, మార్కు సువార్త 14వ అధ్యాయం 54లో గమనిస్తేనంట, ఇక్కడ యేసు ప్రభు శిష్యుడైనటువంటి పేతురు ఎక్కడ కూర్చున్నాడంటే బంట్రోతులతో కలిసి చలిమంట దగ్గర కూర్చున్నాడంట. ఎక్కడ కూర్చున్నాడు? సంఘం కాబట్టి సంఘానికి ప్రయోజనకరమైనటువంటి మాటలు కొన్ని చెబుతున్నాను, చాలా జ్ఞాపకం చేసుకోండి, అర్థం చేసుకోండి. పేతురు ఎక్కడ కూర్చున్నాడంట? పేతురు ఎక్కడ కూర్చున్నాడు? ఇదిగో బంట్రోతులతో కలిసి చలిమంట దగ్గర కూర్చున్నాడు. చలిమంట దగ్గర కూర్చుంటే ఓ చిన్న పాప వచ్చి అడుగుతా ఉంది, పేతురు నువ్వు యేసు ప్రభుతో ఉన్నవాడివి కదా అని అంటే, పేతురు అంటాడు కదా, అసలు ఆ యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు. మరలా సైనికులు వచ్చి అడుగుతారు, ఏయ్ నువ్వు యేసుతో ఉన్నవాడివేగా అని అంటే, అబ్బే అసలు యేసుకి నాకు సంబంధమే లేదు. మరొకరు వచ్చి అడుగుతారు, యేసు ప్రభు నీకు తెలుసా అంటే, అసలు యేసు ఎవరో నాకు, ఇది ఏ స్థితి చూపిస్తుందో తెలుసా? ఏ స్థితిని ఈ కూర్చోవటం, చలిమంట దగ్గర కూర్చోవటం ఏ స్థితిని చూపిస్తుందంటే, తన వైరాగ్యాన్ని పోగొట్టుకున్న స్థితి, తన ఆసక్తిని పోగొట్టుకున్న స్థితి, తాను చల్లారిపోయినటువంటి పరిస్థితి, తన యొక్క రోషం, పౌరుషం, పట్టుదల, భక్తి, విశ్వాసం లేదా రక్షణ అనుభవం సమస్తాన్ని కోల్పోయి ఒక చలిమంట దగ్గర కూర్చున్నాడు. ఒకప్పుడు ఇదే పేతురు దేవుని వాగ్దానం పొందినవాడు. పేతురుతో దేవుడు అంటున్నాడు కదా, పేతురు ఈ బండ మీద నీవు నా సంఘాన్ని కడతావు, పరలోక ద్వారపు తాళపు చెవులు నేను నీకు అప్పగిస్తా. యేసు ప్రభు మరలా పేతురుని అడుగుతున్నాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటే, పేతురు అంటాడు కదా, అయ్యా నీకు తెలవపోవటం ఏంటయ్యా, నేను నిన్నే ప్రేమిస్తున్నా. ఒకానొక రోజు కొంతమంది రోమా సైనికులు వచ్చి యేసు ప్రభు అప్పగింపబడటానికి ముందుగా యేసు ప్రభు చెప్పాడు, అయ్యా కొంతమంది లేఖనములు నెరవేర్పు కొరకు కొంతమంది ప్రభుత్వం వారు వచ్చి నన్ను అప్పగిస్తారు అని అంటే, వెంటనే పేతురు వైరాగ్యంతో, ఆసక్తితో, రోషంతో, పట్టుదలతో ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా
అలా జరగటానికి అంటే అంత తెగింపుతో కూడినవాడు. కానీ చివరికి ఏమైపోయాడంటే ఆ తెగింపు చల్లారిపోయింది, ఆ రోషం చల్లారిపోయింది, ఆ పౌరుషం చల్లారిపోయింది, ఆ పట్టుదల చల్లారిపోయింది, ఆ భక్తి యొక్క వేడి తగ్గిపోయింది. అంత మాత్రమే కాదు, ఆ యొక్క వైరాగ్యం, ఆసక్తి అంతా కూడా మంట కలిసిపోయి చల్లారిపోయిన స్థితిలో ఎక్కడ కూర్చున్నాడంటే చలిమంట దగ్గర కూర్చున్నాడు. యేసు ఎవరో నీకు తెలుసా అంటే ఇప్పుడు అంటున్నాడు కదా, ఆసక్తి లేక, వైరాగ్యం లేక, తృష్ణ లేక, తపన లేక, భక్తి లేక, విశ్వాసం లేక, రక్షణ అనుభవాన్ని యేసుతో తిరిగి ఆ అద్భుతాలు చూసినటువంటి ఆ ఆశ్చర్యాలను మరిచిపోయి ఏమంటున్నాడంటే యేసు ఎవరో నాకు పేతురును దేవుడు లేపి ఎక్కడ కూర్చోబెట్టాడంటే అనేక సంఘాలు స్థాపించే ఒక స్థాపకుడుగా చేశాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా, గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా. ఇప్పటి వరకు చాలా విషయాలు చెప్పాను. ఎక్కడెక్కడ కూర్చోకూడదు? అపహాస్యకులు ఉన్న చోట కూర్చోవద్దు, నిరాశ నిస్పృహలు ఉన్న చోట కూర్చోవద్దు, పాపం ఉన్న చోట కూర్చోవద్దు. ఇంకా ఏం చెప్పానంటే కోల్పోయిన అనుభవాలలో కూర్చోవద్దు. చివరిగా ఏం చెప్పానంటే చల్లారిపోయినటువంటి స్థితిలో మనము కూర్చోవద్దు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుతారా? గట్టిగా దేవునికి స్తోత్రం చెబుతారా? ఈ సభలు ఎందుకు ఏర్పాటు చేయబడ్డాయి? ఎందుకు ఇంత ప్రయాసపడి తన సేవకులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు? ఎందుకు సువార్త వినిపించబడుతూ ఉంది? ఎందుకు సంఘ క్షేమాభివృద్ధి కొరకు దైవజనులు వర్తమానాలు అందిస్తున్నారంటే ఒకవేళ నువ్వు ఆత్మీయతలు, ఒకవేళ నువ్వు భక్తిలో, ఒకవేళ నువ్వు విశ్వాసములో, ఒకవేళ నువ్వు రక్షణ అనుభవములో, ఒకవేళ మారు మనసు పొందే క్రమములో నువ్వు ఒకవేళ చల్లారిపోయి నిరాశపడుతూ కోల్పోయినటువంటి అనుభవాల గుండా నడిపించబడుతూ అపహాస్యకులు ఉండే చోటులో నువ్వు కూర్చుంటూ దేవునికి ఒకవేళ దూరమైపోతే ఈ యొక్క సంఘ క్షేమాభివృద్ధి కూడికలో ప్రభు మాట్లాడుతున్న మాట, లేచి ఏం తొలపాలంట? అపహాస్యపు స్థితిని ఏం చేయాలి? దులిపేయాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా. ఏం తొలపాలంట? అపహాస్యపు స్థితిని దులిపివేయాలి, కోల్పోయిన స్థితిని దులిపివేయాలి, చల్లారిపోయినటువంటి అనుభవాన్ని దులిపివేయాలి. దేవుడు ఎక్కడ కూర్చోమన్నాడో మనందరము అక్కడ కూర్చోవాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుతారా? ఎక్కడ కూర్చోవద్దు అన్నాడో చెప్పాను ఇప్పుడు వరకు. ఎక్కడ కూర్చోవద్దు అన్నాడో ఇప్పుడు వరకు చెప్పాను. ఇప్పుడు మనం ఎక్కడ కూర్చోవాలి? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందో మీకు? ఇప్పుడు మనం ఎక్కడ? మీ పిల్లలకు చెప్పాలి, నీ యజమానికి చెప్పాలి, నీ బంధువులకు చెప్పాలి, నీ రక్త సంబంధికులకు చెప్పాలి. అయ్యా, బైబిల్ గ్రంథంలో స్పష్టంగా మన కుటుంబాల కొరకు దేవుడు వ్రాయించిన స్థలాలు కొన్ని ఉన్నాయి. పాపపు స్థలములో కూర్చోవద్దు, అపహాస్యకుల స్థలములో కూర్చోవద్దు, వైరాగ్యము లేని చల్లారిపోయిన స్థితిలో కూర్చోవద్దు అని మన తోటి వారికి మనం చెప్పినప్పుడంట ఎక్కడ కూర్చోవాలో అదే దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. చూడండి ఎక్కడ కూర్చోవాలి, కొన్ని మాటలు చెబుతాను చూడండి. మనం ఎక్కడ కూర్చోవాలి? న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయము 26వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. మీరందరూ కొద్ది మైకులో స్పష్టంగా క్లియర్గా చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయము 26వ వచనం. మీరందరూ కత్తి దూయువారు అప్పుడు ఇశ్రాయేలీలందరూ జనులందరూ పోయి బేతేలును బేతేలులో ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలము వరకు అక్కడ అందరూ వినాలి జాగ్రత్తగా. సాయంకాలము వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు
ఉపవాసముండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదా. వారందరూనంట ఇశ్రాయేలీల జనాంగం అంతా కూడా, చిన్నలు పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు సమస్త జనాంగము వారందరూ కలిసి కూడంట యెహోవా సన్నిధిని కూర్చుండిరి. ఎక్కడ కూర్చున్నారు వాళ్ళు? యెహోవా సన్నిధిని వారు కూర్చుండిరి. ఎక్కడ కూర్చున్నారు వాళ్ళు? అపహాస్యపు స్థలాల్లో కూర్చోలా, పాపమున్న చోట కూర్చోలా. ఇదిగో ఇప్పుడు వరకు నేను చెప్పినటువంటి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ ఎక్కడ వారు కూర్చోలేదు. కానీ ఇశ్రాయేలీలంట చిన్నలు పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు అందరూ కలిసి యెహోవా సన్నిధిని కూర్చొని దేవునికి బలులర్పిస్తూ, దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఉంటూ, దేవుని సన్నిధిలో ఏడుస్తూ అంట అందరూ కూడా ఎక్కడ కూర్చున్నారంటే యెహోవా సన్నిధిలో కూర్చున్నారు. ఇక్కడ వ్రాయబడ్డ సందర్భం మనకు అర్థమవుతుంది. వారందరూ కూడా దేవుని సన్నిధిలో కూర్చున్నారు అని. ఎలాంటి పరిస్థితుల్లో కూర్చున్నారు అనేది మనం గమనిస్తేనంట, ఈ 19వ అధ్యాయము 20వ అధ్యాయములో చక్కటి చరిత్ర వ్రాయబడుతూ ఉంది. ఏమిటా చరిత్ర? ఏమిటి అక్కడ జరిగినటువంటి సందర్భం? ఆ సన్నివేశం ఏమిటంటే, ఒక లేవీయుడు, జాగ్రత్తగా వినాలి, ఒక లేవీయుడు యూదా దేశము నుండి బయలుదేరి ఎఫ్రాయిము మాన్యము వరకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికంట? యూదా దేశము మొదలుకొని యూదా దేశము నుండి ఎఫ్రాయిము మాన్యము వరకు ఒక లేవీయుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రయాణం చేస్తున్నటువంటి ఆ ప్రయాణములు 2 ఒంటెలు, ఉపపత్నిని, తినడానికి కొన్ని సామాగ్రిని తీసుకుని ఏం చేశాడంటే, యూదా దేశము నుండి లేవీయుడు తన కుటుంబాన్ని తీసుకుని ఎక్కడికి వెళుతున్నాడంటే ఎఫ్రాయిము మాన్యము అనగా ఇంకొక స్థలానికి వెళుతూ ఉన్నాడు. క్లుప్తంగా వివరిస్తాను, ఎక్కువసేపు కాకుండా. ఎప్పుడైతే ఇలా ప్రయాణం చేస్తూ ఉన్నాడో ఆ ప్రయాణంలో అక్కడక్కడ రాత్రిపూట ఏం చేస్తున్నాడంటే బస చేస్తూ ఉన్నాడు. నడవగలిగినంత కాలం నడిచి, ప్రయాణం చేయగలిగినంతసేపు ప్రయాణం చేసి, తాను తన ఉపపత్ని తనతో వచ్చిన పశువులు అన్నీ కూడా ఏదో ఒక ప్రాంతంలో బస చేస్తూ ఉన్నారు. బస చేస్తూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటుంటే ఒకానొక రోజు ఎక్కడికి వచ్చాడంటే గిబియా అనే ప్రాంతంలోకి వచ్చాడు. ఏ ప్రాంతంలోకి అంట? గట్టిగా చెప్పాలి. ఏ ప్రాంతంలోకి వచ్చాడు? ఇక్కడ 3 ప్రాంతాలు కనపడతాయి మీకు. అతను బయలుదేరిన దేశమేమో యూదా దేశం. అతను ఎక్కడికి వెళ్తానికి సిద్ధపడ్డాడు అంటే ఎఫ్రాయిము మాన్యము. అతడు ఆగినటువంటి బస చేసిన స్థలం ఏమిటంటే గిబియాలోనికి వచ్చి ఒక రాత్రి బస చేస్తూ ఉన్నాడు. బస చేస్తూ ఉంటే ఆ రాత్రి బస చేస్తున్నటువంటి సందర్భంలో గిబియాలో ఉన్నటువంటి కొంతమంది పోకిరీలు, అక్కడ వ్రాయబడిన మాట, గిబియాలో ఉన్నటువంటి కొంతమంది యవనస్తులు, తొంటరులు, చెడ్డ చేష్టలు చేసేటువంటి కొంతమంది యువకులు ఎప్పుడైతే క్రొత్తగా ఈ లేవీయుడు వచ్చాడో ఆ కుటుంబం చుట్టూతా చేరి, తాను బస చేస్తున్నటువంటి స్థలములో చేరి వారు హేళన చేస్తూ, వారు అవమానపరుస్తూ, వారిని దూషిస్తూ, వారు చేసిన పని ఏమిటంటే ఆ లేవీయుని యొక్క ఉపపత్నిను, లేవీయుని యొక్క ఒక రకంగా భార్యను వారు ఏం చేశారంటే అర్ధరాత్రి పూట తీసుకుని వెళ్ళంట ఆమెను హేళన చేసి, ఆమెను వెక్కిరించి, ఆమెను పాడు చేసి, ఆమెను భయంకరంగా ఆమె మీద అత్యాచారం చేసి ఆమెను బయట వదిలేసి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఇంత దుష్కార్యము, ఇంతటి ఘోర పాపము, ఇంతటి ఘోర భయంకరమైనటువంటి ఆ సందర్భం జరిగిందో వెంటనే ఆ లేవీయుడు బయటకు వచ్చి చూశాడు. చూసి తన ఉపపత్ని వైపు చూసి ఆమె పాడు చేయబడి ఉండట, ఆమె పడిపోయి ఉండుట,
ఆమె హేళన చేయబడి ఉండుట, ఆమెకు ఉన్నటువంటి స్థితి అంతా అగమ్యగోచరంగా ఉండుట చూసంట ఆ లేవీయుడు, అయ్యో ఇశ్రాయేలీయులలో గుండా నేను ప్రయాణం చేస్తున్నాను కదా, వీరంతా ధర్మశాస్త్రం తెలిసిన వారు, దేవుడంటే ఎరిగిన ప్రజలు వీరు, ఇశ్రాయేలీల గోత్రికులు వీరు, వీళ్ళ ఇట్లా చేసింది అని చెప్పేసి ఆ పాడు చేయబడినటువంటి స్త్రీని ఏం చేశాడంటే 12 ముక్కల కింద నరికేసాడంట. ఏం చేశాడంట? 12 ముక్కల కింద నరికేశాడు. 12 ముక్కల కింద నరికేసి 12 గోత్రాల వారికి పార్సిల్ చేశాడు అనమాట. ఏం చేశాడు ఆయన? 12 గోత్రాల వారికి పాడు చేయబడిన, హేళన చేయబడిన ఆ యాత్రికురాలైనటువంటి ఆమె దేహాన్ని ఏం చేశాడంటే 12 గోత్రాల వారికి పార్సిల్ చేశాడు. ఒక్కొక్క గోత్ర నాయకుడు ఆ మాంసపు ముద్దను చూశాడు. ఒక్కొక్క గోత్రపు నాయకుడు ఏం జరిగిందో తెలుసుకోవటం ప్రారంభించాడు. అతను పిలిచి అడుగుతూ ఉన్నాడు, అయ్యా ఎందుకు ఈ మాంసాన్ని పంపించావు? ఎందుకు 12 ముక్కలుగా చేశావు? ఎందుకు ఇంత దుష్కార్యము నువ్వు చేయవలసి వచ్చింది? నీకేం జరిగింది అని అంటే అప్పుడు ఆ లేవీయుడు చెబుతున్నాడు, అయ్యా ఇశ్రాయేలీలందరూ దేవుని పిల్లలు, భయం కలిగిన వారు, భక్తి కలిగిన వారు, ధర్మశాస్త్రం తెలిసిన వారు, దేవుని భయం ఉన్నవారు. కానీ మీ మధ్యలోనికి వచ్చినప్పుడే ఇంతటి అఘాయిత్యం జరిగింది, ఇంతటి దుష్కార్యం జరిగింది, ఇంతటి అపవిత్ర కార్యము జరిగింది. నేను ఏం చెయ్యాలో తెలియక 12 ముక్కలు చేసి ఆ సమాచారం మీ దగ్గరికి పంపించానంటే ఇశ్రాయేలీలందరూ కూడా నెత్తి బాదుకుంటూ, గుండెలు బాదుకుంటూ, అయ్యో దేవుని పిల్లల్లో ఇంత అవమానమా, దేవుని పిల్లల్లో ఇంత దుష్కార్యమా, దేవుని పిల్లలు ఇలా పాడు చేయబడ్డారా, దేవుని పిల్లల్లో ఎంత పాపం, నేరం, ఘోరం జరిగిందా అని చెప్పేసి 2 నిర్ణయాలు వారు తీసుకుంటున్నారు. వెళితే అందరం గిబియా మీదకు యుద్ధానికి వెళదాం. ఏనంట? గిబియా మీదకు యుద్ధానికి వెళదాం అని చెప్పేసి కొంతమంది, మరికొంతమంది అంటున్నారు కదా ఇది ఇశ్రాయేలీయులకు అవమానం, ఇశ్రాయేలీయులు తలెత్తుకునే పరిస్థితి లేదు, ఈ పాపాన్ని దేవుడు క్షమించడు, ఇదిగో దేవుడు మన ప్రార్థనలు ఇక ఆలకించడు, దేవుని దగ్గర నుండి జవాబు మన దగ్గరకు రాదు అని చెప్పేసి వారందరూ ఒక తీర్మానంలోనికి వచ్చారంట. ఏమిటా తీర్మానం అంటే చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు అందరము కలిసి ఉపవాసం ఉంటూ, కన్నీరు కారుస్తూ, బలులర్పిస్తూ మనందరం ఏం చేద్దామంటే యెహోవా సన్నిధిలోనికి వెళ్ళి కూర్చుందాం. చప్పట్లు కొడతారా? గట్టిగా గట్టిగా చప్పట్లు కొడతారా? ఎక్కడికి వెళ్ళి కూర్చున్నారంట? ఎక్కడికి వెళ్ళి కూర్చున్నారు? దేవుడు వారి పాపములు మరలా క్షమించినట్లుగా, ఆ దుష్కార్యములు మరలా జరగకుండానట్లుగా, ఆ ద్రోహ కార్యాలు మరలా జరగకుండానట్లుగా, ఎక్కడ క్షేమము లేని పరిస్థితులు కనబడినందువల్ల వారు తీసుకున్న నిర్ణయం ఏమిటంటే ఏది ఏమైనా మనం యెహోవా సన్నిధిలో కూర్చుందాం అని చెప్పేసి వారు నిర్ణయం తీసుకున్నారు. ఏ రాజుల గృహాల్లో వారు కూర్చోలా, ఏ పోలీస్ స్టేషన్లో వారు కూర్చోలా, ఏ పెద్దల పంచాయతీలో వారు కూర్చోలా, ఏ రక్షబండ కార్యక్రమాల్లో వారు కూర్చోలా, ఏ కుల పెద్దల మధ్యలో వారు కూర్చోలా. వారు ఎక్కడ కూర్చున్నారంటే మన పాపానికి పరిష్కారం, ఈ దుష్కార్యాలు ఇంకా జరగకుండా మన దేశం అంతా కూడా క్షేమం కలిగినట్లుగా మనకు ఒకే ఒక మార్గం, అదే యెహోవా సన్నిధి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ కూర్చోవాలి మనం? ఎక్కడ కూర్చోవాలి? యెహోవా సన్నిధిలో కూర్చోవాలి. చాలామంది సెంటర్లో కూర్చోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కడ కూర్చోవడానికి? సెంటర్లో కూర్చోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. చాలామంది టీవీల ముందు కూర్చోవడానికి ఇష్టపడుతూ ఉంటారు, ఎంతసేపు అయినా కూర్చుంటారు. చాలామంది ముసలమ్మ ముచ్చట్ల దగ్గర పొద్దున్న లేచి టీతో మొదలు పెడతారు, రాత్రి పెరుగన్నం తినే వరకు కూడా ఎక్కడ కూర్చుంటారు వాళ్ళు?
అర్థమైంది మీకు? ఎక్కడ కూర్చుంటారు? రాజకీయ స్థలాల్లో కూర్చునేవారు ఉన్నారు చాలామంది, బంధువుల మధ్యలో కూర్చునేవారు ఉన్నారు చాలామంది, పాపం ఉన్న చోట కూర్చున్నవారు ఉన్నారు చాలామంది. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికలో ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, నీ ప్రాంతం ఆశీర్వదించబడాలి, నీ కుటుంబం దీవించబడాలి, నీ యొక్క చేతి పనులు ఆశీర్వదించబడాలి, నీ కుటుంబం క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి, నీకున్న ఆ రోగాలు తొలగించబడాలి, నువ్వు అద్భుతాల గుండా నడిపించబడాలి, ఆశ్చర్యకరుడైనటువంటి దేవుని సన్నిధిని నీవు అనుభవించాలి అని అంటే నిశ్చయముగా నీవు రావలసిన స్థలం ఏమిటంటే యెహోవా సన్నిధిలోనికి మనము రావాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. కొంతమంది ఎప్పుడు వస్తారు చెప్పమంటారా? మీరందరూ మంచివాళ్ళే. అప్పులు ఎక్కువైపోతే దేవుని సన్నిధికి వస్తారు. ఎప్పుడంట? రోగం ఎక్కువైపోతే దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు ఉన్నారు, పరిస్థితులన్నీ బాగుంటే దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు ఉన్నారు. మాకు తెలిసిన ఒక ఆమె ఓ 2 గేదెలు మేపుకుంటూ ఉంటుంది. ఎన్ని గేదెలు? 2 గేదెలు మేపుకుంటాము. ఆ 2 గేదెలు కొనకు ముందేమో మందిరానికి అద్భుతంగా బుధవారం ఆమె వచ్చేది, ఆదివారం ఆమె వచ్చేది, శనివారం ఆమె వచ్చేది, అన్ని పూట్ల ఆమె వచ్చేది. అయితే 2 గేదెలు కొన్నాక అసలు రాట్లా, మానేసింది. అసలు మానేసేసరికి అప్పుడప్పుడు ఫోన్ చేసి అయ్యగారు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, రాలేకపోతున్నా ప్రార్థన చేయండి అంటూ ఉంటుంది. సరే అని చెప్పేసి ఆమె ఎట్టకొందో ఏమో తెలియదు కానీ 10 గేదెలు కొంది. ఇంకా ఎన్ని గేదెలు? 2 గేదెలకే రావట్లే, ఇంకా 10 గేదెలకి ఏమవుతుందాము? అవునంటారు కాదంట. 10 గేదెలు కొందాము. సరే అని ఒకరోజు బండి వేసుకుని వెళ్తాం దగ్గరికి వెళ్ళి కూర్చొని, అమ్మా దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు కదా నిన్ను, 10 గేదెలు ఇచ్చాడు, పాడి ఇచ్చాడు, పంట ఇచ్చాడు, చక్కటి పాలు వస్తున్నాయి, అమ్ముతున్నావు, డబ్బు వస్తుంది, నువ్వు దేవుడి సన్నిధిలోకి వచ్చి 1 గంట 2 గంటలు కూర్చుని వెళ్ళిపోమ్మంటే, పాషి గారు నా గేదెలు ఎంత చూడండి, నన్ను చూడండి, 10 గేదెలు పెట్టుకుని మందిరానికి వస్తానికి అసలు కుదురుద్దా? అడగటాకైనా మీకైనా కాస్త ఇంకెది జ్ఞానం ఉండాలి కదా, నేను ఎట్టొస్తాను అనుకుంటున్నారండి. మీరే నెలకోసారి వచ్చి నాకు కనపడండి, 10వ పరకో పడేస్తాను అంది. ఏంటంట? నెలకోసారి కనపడితే పాష గారికి ఏం చేస్తుందంట? 10వ పరకో పడేస్తుందంట. సరే వందనాలమ్మా, దేవునికి స్తోత్రం, మంచిదే అని చెప్పేసి అని ఓకేనమ్మా అని అన్న. అంటే ఒక 2 రోజులు 3 రోజుల తర్వాత 2-3 రోజుల తర్వాత ఏమైందంటే మళ్ళా ఫోన్ చేసిందామా. ఫోన్ చేసి అయ్యగారు అని కుక్క బట్టి ఏడుస్తుంది. ఏమ్మా ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు ఏంటనంటే ఆమంటది కదా, గత రాత్రి 10 గేదెలు ఇప్పుకు వెళ్ళిపోయినాయండి, ఏ ఊరు వెళ్ళిపోయినాయో తెలియదు అయ్యగారు, 1 గేదె ఇంట్లో లేదు అయ్యగారు, మొత్తం వెళ్ళిపోయింది అయ్యగారు అని అంటుంది. ఎప్పుడైతే అట్లా అంటుందో ఎక్కడికి వెళ్ళి అమ్మా ఏంటమ్మా అని అంటే, సరే నువ్వు వెతుకమ్మా ప్రార్థన చేద్దాంలే. అయ్యగారు ప్రార్థన అంటే అట్ట ఇట్ట చేయకూడదు నువ్వు అంటుంది. ఎట్ట చేయాలమ్మా ప్రార్థన అంటే ఆమంటుంది కదా, గేదెలు దొరికే వరకు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అంట. ఎప్పుడంటే దొరికే వరకు, గేదెలు దొరికే వరకు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అంటుంది. ఈ పాస్ గారికి తప్పేదేముంది, సరేనమ్మా ప్రార్థన చేస్తానమ్మా అని ప్రార్థన చేస్తామంటే ఎక్కడో ఊర్లు ఎండల్లో తిరిగి ఒక చోట పెద్ద దొడ్డు ఉంటే అక్కడ ఆ స్థలంలో కట్టేసి ఉన్నాయి ఆ 10 గేదెలు. 10 గేదెలు ఉంటే వెళ్ళి ఆ స్థలం కలిగిన యజమానితో చెబుతుందామా, అయ్యా ఆ గేదెలు నాయేనయ్యా, రాత్రి విడిపించేసుకున్నట్టు వచ్చినాయ్యా, వాటిని ఎత్తుక్కుంటూ వచ్చానయ్యా అని చెప్పేసి అంటే ఆయన అన్నాడంట, ఓ పని చేయి, ఆ గేదెలు నీయో కాదు నాకు తెలియాలి అని అంటే అవి వాటి ముందు నిన్ను నిలబెట్టంగా నిన్ను చూసి 1 అరుపు అరవాలి, అరవకపోతే నీ గేదెలు ఏమన్నా అన్నాడంట. మళ్ళీ ఫోన్ చేసిందామా, అయ్యగారు గేదెలు కనపడి, అమ్మయ్య సంతోషం అమ్మ, నా ఉపాసం ముగిస్తాను దేవునికి స్తోత్రం అని అంటున్నా. కాదు అయ్యగారు, మరి ఏంటమ్మా అని అంటే ఆమె అంటది కదా, గేదెలు అరిసేటట్టుగా ప్రార్థన చేయండి అంట. ఏం చేయాలంట? ఇప్పుడు ఏమో నిలబడితే ఏమనాలి? గేదెలు వెళ్ళి గేదెలు ఏమవుతుంది? అరవండి. ఏమో నిలబడితే గేదెలు అరవాలంట. ఇప్పుడు ప్రార్థన ఏం చేయాలి? అయ్యా గేదెలు అరిచేటట్టుకు చెయ్యి. సరే అని ఏది ఏమైనప్పటికీ ఆమె వెళ్ళేట నిలబడగానే ఒక్కసారిగా గేదెలు తెంపుకున్నట్లుగా ఆమె దగ్గరికి
అప్పటి నుండి ఇప్పటికి గుడి మానలేదామా? దేవునికి స్తోత్రం, గట్టిగా దేవునికి స్తోత్రం. మీ పంటలు బాగా పండాలి, మీరు దీవించబడాలి, మీరు ఆశీర్వదించబడాలి, మీ చేతి పనులు వృద్ధి అవ్వాలి, మీకు ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించాలి, మీకు క్షేమం కలగాలి, మీకు దేవుని సహాయం దొరకాలి, దేవుని కృపచేత మీరు నింపబడాలి అని అంటే ఖచ్చితంగా మీరందరూ ఎక్కడికి రావాలి అంటే యెహోవా సన్నిధికి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా, గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా. క్షేమము లేని దేశములు, దుష్కార్యాలు జరుగుతూ ఉండగా, అవమానపరచబడిన పరిస్థితుల్లో ఇశ్రాయేలీయులందరూ కూడా యెహోవా సన్నిధికి వారు వచ్చారు. ఇంకా చెప్పాలి అంటే ఒకానొక రోజు రాజు అయినటువంటి దావీదు దేవుని సన్నిధిలోనికి వచ్చాడు. వచ్చి ఆయన ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, ఎంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటివాడిని. ఎవరంటున్నారు ఆ మాట? చదవండి ఆ మాట. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం చదవండి ఒకసారి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుతారా? 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరచండి. గట్టిగా చప్పట్లు కొడదాం. మొదటిగా అవమానపరచబడిన పరిస్థితుల్లో, దుష్కార్యము దేశమంతా ఏలుబడి చేయబడుతున్నప్పుడు ఇశ్రాయేలీయులు ఆ పరిస్థితుల్లో యెహోవా సన్నిధిలోనికి వచ్చారు. రెండవదిగా మనం గమనిస్తేనంట, రాజు అయినటువంటి దావీదు గొర్రెలు కాసుకునేవాడు, తృణీకరించబడిన వాడు, ఎన్నిక లేనివాడు. దేవుడు అతన్ని రాజుగా చేసి సింహాసనం మీద కూర్చోబెట్టి సైన్యాన్ని, మందిని, మార్బలాన్ని, రథాలు, ఆ గుర్రాలను, వజ్ర వైడూర్యాలు, ధన సంపదను దేవుడు దావీదుకి అప్పగిస్తానంట. దావీదు వాటన్నిటిని బట్టి నేరుగా ఎక్కడికి వచ్చాడంటే యెహోవా సన్నిధిలోనికే వచ్చాడు. అంటే ఈ మాట ద్వారా నేను చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, దుష్కార్యాలు జరిగినప్పుడు దేవుని సన్నిధిలోనికే రావాలి. అవమానపరచబడినప్పుడు ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధిలోనికి రావాలి. రాజు అయినటువంటి దావీదులాగా హెచ్చించబడినా కానీ ఎక్కడికి రావాలంటే, గట్టిగా దేవునికి స్తోత్రం చెబుతారా? ఎప్పుడంట? హెచ్చించబడినప్పుడు. కొంతమంది ఉంటారు, కాస్త ఏదైనా ఉద్యోగం దొరికిందా, పంట పండిందా, పశువులు బాగున్నాయా, మంచి ఆరోగ్యం ఉందా, కాస్త ఏదైనా కలిగి ఉంటే చాలు మిడిసిపడేవాడు చాలామంది ఉంటారు. కానీ నీకు ఎంత కలిగినా కానీ నువ్వు ఎక్కడ కనపడాలంటే చెప్పాలి. అందరూ ఎక్కడ కనపడాలి? ఎక్కడ కనపడాలి? ఏమీ లేకపోయినా దేవుని సన్నిధికి రావాలి. అన్నీ ఉన్నా కానీ ఎక్కడ కనపడాలంటే గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా. మొర్దుకై ఏ పరిస్థితుల్లో రాజగుమ్మలోనికి వచ్చాడో తెలుసా? మొర్దుకై ఏ పరిస్థితుల్లో వచ్చాడో తెలుసా? రాజ్యాజ్ఞ జారీ చేయబడింది. ఏమిటా యాజ్ఞ? ఇదిగో, యూదులందరికీ మరణ శిక్ష విధించబడింది. ఆ సమయంలో కూడా మొర్దుకై ఎక్కడికి వచ్చాడంటే రాజు యొక్క గుమ్మం దగ్గరకు వచ్చాడు. నిజమే, ప్రతికూల పరిస్థితుల్లో కూడా మొర్దుకై ఎక్కడ ఉన్నాడంటే దేవుని సన్నిధిలోనే. మనము కూడా రాజు అయినటువంటి, పరమరాజు అయినటువంటి యేసయ్య సన్నిధిలో నీ పరిస్థితి ఎంత ప్రతికూలమైనా కానీ ఎక్కడ కూర్చోవాలంటే గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా. ఎక్కడ కూర్చోకూడదో చెప్పాను, ఇప్పుడు ఎక్కడ కూర్చోవాలి? గట్టిగా చెప్పాలి. ఎక్కడ కూర్చోవాలి? దావీదు అన్నీ కలిగి ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. మొర్దుకై ప్రతికూల పరిస్థితుల్లో ఎక్కడ కూర్చున్నాడు? దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. ఇదిగో, ఇశ్రాయేలీయులు అవమానకరమైన పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూర్చున్నారంటే దేవుని సన్నిధిలో. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా. మరో చిన్న మాట చూడండి. రూతు గ్రంథం
2వ అధ్యాయము. నాకు ఇవ్వబడిన సమయం అయిపోబోతుంది. ఒక చిన్న మాట చెప్పి ముగించి వేస్తాను. రూతు గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం. రూతు గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం. రూతు గ్రంథం 2వ అధ్యాయము. రూతే తీయండి, తీతు దీపాకండి. గట్టిగా చదువమ్మా. బోయాజు భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలోని ముక్క ముంచి తినమని ఆమెతో చెప్పగా, సరిగ్గా చదవండి. చేను కోయు వారి యొద్ద ఆమె కూర్చుండెను. ఎక్కడ కూర్చుందంట? నా వైపు చూడాలి. తలలు పైకి ఎత్తండి, తలలు పైకి ఎత్తండి. మొదటిగా దావీదు ఎక్కడ కూర్చున్నాడు? చెప్పాలి గట్టిగా. యెహోవా. ఇశ్రాయేలు ఎక్కడ కూర్చున్నారు? యెహోవా సన్నిధులు. మొర్దుకై ఎక్కడ కూర్చున్నాడు? రాజు యొక్క సన్నిధులు. రెండవదిగా మనం గమనిస్తేనంట, బోయాజు రూతుతో చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతున్నాడంటే, ఇదిగో రూతు, నీవు కడుపు నిండా భోజనం చెయ్యి, ఆ చిరకలోని ముంచి మంచి రొట్టెను నీవు స్వీకరించు, మంచిదే. ఇలా బోధిస్తూ 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 భుజించమని చెబుతూ ఉన్నప్పుడంట రూత్ ఎక్కడ కూర్చుందంటే చేను కోయు వారి యొద్ద కూర్చుంది. ఎక్కడ కూర్చుందంట? చేను కోయు వారి యొద్ద కూర్చుంది. ఇంక ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు సమయం లేదు, కానీ చేను కోయు వారి యొద్ద అంటే అర్థం ఏమిటంటే పనిచేసే వారి దగ్గర కూర్చుంది. ఎక్కడంట? పనిచేసేవారు, భోజనం చేసేది వారి దగ్గర కూర్చోవాలా, రొట్టె ముక్కలు తినేవారి దగ్గర కూర్చోవాలా, ఇంకా చెప్పాలి అనంటే కుప్పలేసే వారి దగ్గర కూర్చోవాలా. ఈమె ఎక్కడ కూర్చుందంటే అదిగో మండు టెండలో కష్టపడి శ్రమపడి చెమటోడ్చి, ఇదిగో చాలా చెమట రక్తముగా మార్చబడుతున్నా కానీ కష్ట కఠోరమైనటువంటి పరిస్థితిలోనంట చేను ఎవరైతే కోస్తున్నారో ఈ పరిస్థితుల్లో వారి దగ్గర కూర్చుని చూస్తూ ఉంది. వారు చేస్తున్న పనిని చూస్తుంది, వారి కష్టాన్ని చూస్తుంది, వారికి ఉన్న శ్రమను చూస్తూ ఉంది, వారు పడుతున్న ప్రయాసను చూస్తూ ఉంది. కోసే వారి దగ్గర కూర్చునంట ఆమె చక్కగా ఏం చేస్తుందంటే చూస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మనం కూడా ఎక్కడ కూర్చోవాలంటే పని చేసేవారి దగ్గర కూర్చోవాలి. ఏ పని వారైతే చేను కోయి వారి దగ్గర కూర్చున్నారు. మన చేనేంటో తెలుసా, మన పని ఏంటో తెలుసా, మన పంట ఏంటో తెలుసా, మనం కోయవలసింది ఏంటో తెలుసా? ఆత్మల పంట నీ ముందు ఎవరైతే కోస్తూ ఉన్నారో, ఆత్మల పంట కొరకు ఎవరైతే శ్రమ పడుతూ ఉన్నారో, ఆత్మల పంటను కోయటానికి ఎవరైతే ప్రయాసపడుతున్నారో వారి దగ్గరే కూర్చుని ఏం చేయాలంటే వారి అనుభవాన్ని మనము చూస్తూ ఉండాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఎక్కడ కూర్చోవాలి? నువ్వు ఎక్కడ కూర్చోవాలి? పోట్లాడే వారి దగ్గర కాదు, మాటలు కోటలు దాటే వారి దగ్గర కాదు, సంపన్నుల దగ్గర కాదు, ధనవంతుల దగ్గర కాదు, మన కులస్తుల దగ్గర కాదు, మన మతస్థుల దగ్గర కాదు, మన ప్రాంత ప్రజల దగ్గర కాదు. ఎక్కడ కూర్చోవాలంటే నీ ఆత్మను రక్షించడానికి, నీ కుటుంబాన్ని రక్షించడానికి, ఈ గ్రామాన్ని రక్షించడానికి, ఈ గ్రామ ప్రజలను దేవుని దగ్గరకు నడిపించడానికి ఎవరైతే ప్రయాస పడుతున్నారో, ఎవరైతే పాటు పడుతున్నారో, ఎవరైతే శ్రమ పడుతున్నారో, ఎవరైతే కడుపు మార్చుకుంటున్నారో, ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో, ఎవరైతే దేవుని పని ఒక ఆత్మల పంటగా కోస్తూ ఉన్నారో ఆ అనుభవంలో నీవు వారి దగ్గర మాత్రమే కూర్చోవాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. కానీ ఈ రోజుల్లో ఏమైపోయిందో చెప్పమంటారా? కోసేవారి దగ్గర ఎవరు ఉంటలా, ఎక్కడ ఉండలేదంట, కష్టపడే వాళ్ళ దగ్గర ఉంటల్లా, కన్నీరు గార్చే వారి దగ్గర ఉంటల్లా,
నీ భర్త మారటానికి, నీ పిల్లలు మారటానికి, నీ రోగం తగ్గటానికి, నీకు ఉద్యోగం రావటానికి, నీ పంట పండటానికి, నువ్వు దీవించబడటానికి ఏ సేవకుడైతే ఆత్మల పంటను కోసాడో, ఆత్మల పంటలో ప్రయాసపడ్డాడో, కన్నీరు గార్చాడో, ఉపవాసాలు ఉన్నాడో, ఈ ప్రయాస దగ్గర ఉంటల్లా. చాలామంది ఏం చేస్తున్నారు చెప్పమంటారా? కుప్పల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి? కోసేసిన తర్వాత అన్నీ తీసుకెళ్ళి కుప్పేస్తారు. చూడండి, ఆ కష్టం ఎవరు చూస్తారండి? ఆ బాధ ఎవరు చూస్తారు? ఆ బాధతో మాకు పనే ఉంది, ఆ ప్రయాసతో మాకు పనే ఉంది. ఇదిగో చక్కగా పోగేసిన కుప్పలు, పోగేసిన సంఘాలు, పోగేసిన జనాంగం, పోగేసిన ప్రజలు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి పరిగెడతా ఉన్నారు. కానీ ప్రభు రాకడలో ఎవరిని ఆయన కూర్చుండబెట్టుకుంటాడు అని అంటే, చేను కోయువారి యొద్ద కూర్చుని ఎవరైతే ఆ శ్రమను చూసి, కష్టాన్ని చూసి, ప్రయాసం చూసి ముందుకు వస్తారో వారిని ఆయన కూర్చుండబెట్టుకుంటాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఈ ప్రాంతంలో మరి జాన్ ప్రసాద్ అయ్య గారు, లేదా సహోదరి హవీలా, లేదా వారి ప్రసాద్ గారి తల్లి గారు, అలాగే పూర్వపు దినాల్లో వారి తండ్రి గారు, ఈరోజు మీరందరూ ఇక్కడ కూర్చున్నారు అంటే ఈ ఆత్మల పంటను వారు కోసారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునామని మహించారు. ఆత్మల పంట కొరకు వారు ప్రయాసపడ్డారు. ఆత్మల పంట కోయటానికి వారు ఎంతగానో జీవితాలను త్యాగం చేసుకున్నారు. ఆ ప్రయాసంలో భాగంగానే ఈ సభలు, క్రిస్మస్లు, ఆదివారపు ఆరాధనలు, ఉపవాస ప్రార్థనలు, సండే స్కూల్ పరిచర్యలు ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే వీరెవరంటే చేను. అందుకని యేసుప్రభువు వారు చెబుతున్నారు, కోత విస్తారముగా ఉంది, కోసేవారు కొద్దిగా. ఇటువంటి కోసేవారి కోసం మనం ప్రోత్సహించాలి. వారి కొరకు మనం ఇంకా ప్రార్థన చేయాలి. మన సహకారాన్ని అందించాలి, మన సహాయాన్ని అందించాలి. మన వారితో పాటు అడుగులో అడుగు వేయాలి. అవునంటారు కదా. మా పట్టణాల్లో అయితే కొంతమంది ఎక్కడైనా పెద్ద సంఘం ఉంటే కానుక అక్కడికి పంపించేసే వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? హైదరాబాద్లో పెద్ద సంఘం అండి, టీవీలో పెద్ద పాస్టర్ గారు కనపడుతున్నాడండి, సూటు బూటు టక్కు టై ఉన్న సేవకుడు ఎవరైతే ఉంటారో అక్కడ కానుకలు పంపించేసేవాడు బోర్డు అంతమంది ఉన్నారు. కానీ వాక్యం ఏం చెబుతుందో చెప్పమంటారా? నువ్వు కూర్చోవలసింది కుప్పల దగ్గర కాదు, కోసేవారి దగ్గర కూర్చో. ఇంకా నేను చెప్పడానికి సమయం కాదు, కానీ మనందరము ఒకానొక రోజు తన సింహాసనము దగ్గర దేవుని కుడి పార్శ్వమందు మనము కూర్చోవాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా. ఎక్కడ కూర్చోవాలంట? దేవుని కుడి పార్శ్వము ముందు, దేవుని సింహాసనం ముందు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు కోటాను కోట్ల దేవదూతల చేత కొనియాడబడుతూ ఉండగా నువ్వు ఖచ్చితంగా వేవేల పరిశుద్ధుల గుంపులో నువ్వు ఖచ్చితంగా ఏం చేయబడాలంటే ఆయన సింహాసనం ముందు కూర్చోవాలి. నిన్ను కూర్చుండబెట్టటానికి మనలను కూర్చుండబెట్టటానికి ఈ సర్వ ప్రపంచాన్ని ఆయన సింహాసనం ముందు కూర్చుండబెట్టటానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఆయన తన ప్రాణాన్ని అర్పించి, ఆయన రక్తాన్ని చిందించి, ఆయన మన కొరకు సిలువ వేయబడి మరణించి మరలా మూడవ దినాన తిరిగి లేచాడు. కారణం ఏంటో తెలుసా? మనందరము ఆయన యొద్ద కూర్చుండుటకు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా. ఎక్కడ కూర్చోవాలి మనం? మొదటిగా యెహోవా సన్నిధిలో కూర్చోవాలి. రెండవదిగా ఎక్కడ కూర్చోవాలి? చేను కష్టపడి సేవ చేసే వాళ్ళ అనుభవాల దగ్గర మనము కూర్చోవాలి. మూడవదిగా ఎక్కడ కూర్చోవాలంటే సింహాసనం ముందు మనము ప్రార్థన చేసుకుందాం. తలల వంచు అందరూ లేచి నిలబడదాం. ఒక్క అడుగులు అందరం లేచి నిలబడదాం. ఒక అడుగు అందరూ లేచి నిలబడదాం. రెండు చేతులు దేవుని వైపు చాపి